హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మాన్సా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్కారం సార్. సో జగ్గారెడ్డి అనే పొలిటికల్ లీడర్ ఇప్పుడు కొత్తగా సినిమాల్లోకి రాబోతున్నారని ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అసలు దాని వెనకాల ఉన్న రీజన్ అంటే పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు సినిమాల్లోకి వస్తే ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మామూలుగా ఏం జరుగుతుంది? సినిమాలు యాక్ట్ చేసి రాజకీయాల్లోకి వెళ్తారు. రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు చాలా అరుదు. అవును. చల్లా ఆయన రెడ్డి ఉన్నాడు, కర్నూలు జిల్లాకు సంబంధించిన, అప్పుడు కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా. ఆయన చేశాడు ఒక సినిమా, సత్యాగ్రహం అని ఒక సినిమా చేశాడు. ఆయన పొలిటీషియన్, అవును, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్ గా ఉండి సమాజాన్ని మార్పు తీసుకురావాలని సత్యాగ్రహం అనే ఒక సినిమా తీశాడు. రిలేటెడ్ ఉండేలాగా, అంటే వాళ్ళకి ఒక మోటివ్ ఉంటుంది. ఈ జగ్గారెడ్డి అనేట ఆయన చాలా అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఆయనది. రాజకీయాల్లో కూడా ఒక రెబల్ లాగా ఉంటాడు. ఎక్కువ ఎవరితో మిగిలిగాడు, ఎక్కువ వివాదాలు ఏముండవు. ఏదన్నా మాట్లాడినా కటాబిటి అని మాట్లాడతాడు ఆయన. ఇంట్రోవర్ట్ టైప్. అలాంటి వ్యక్తి సినిమాల్లోకి వస్తున్నాడో మరి ఎవరైనా క్రియేట్ చేశారో లేకుంటే ఆయన ప్రకటించుకున్నాడో, ఏం అవసరం వచ్చిందో ఆయనకు. మరి ఒకవేళ సినిమాలో చేయాలనుకుంటే ఏం అవసరం వచ్చిందో తెలియదు. లేకుంటే వేరే వాళ్ళ సినిమాలో ఏదైనా మంచి ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇచ్చింటే అలా కూడా టెంప్ట్ అయింది. మనుషులకు ఏ వయసులో తెలియదు. నీకు నేను ఒకటి చెప్తా, ఒక పిట్ట కథ చెప్తా. వంగపండు ప్రసాదరావు అని ఒక ఆయన ఉన్నాడు, సింగర్. ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అని అసలు అద్భుతమైన పాటగాడు. ఆయన చనిపోయారు. వాళ్ళ కూతురు వంగపండు విషయాన్ని స్టిల్ ఆమె ఏదో పార్టీ తరఫున చేస్తా ఉంది అని అన్ని పార్టీలు చేసింది. టీఆర్ఎస్కు కొన్ని రోజులు పాడింది, మళ్ళా టీడీపీకి బాగాలేదు అనుకుంటా, జగన్ వెంటబడి పాడింది. ఆమె నాకు బాగా పరిచయం. అన్న అంటది, నేను కూడా చెల్లెని, ఆ స్టోరీ వేరేలే అని. అయితే అది చెప్పింది ఒకరోజు, అలా మా నాన్న ట్విట్టర్గా చేస్తాడు, ఇది వైజాగ్లో. వైజాగ్లో ఈ పడవలు తయారు చేస్తారు చూడు, మ్యానుఫ్యాక్చరింగ్, దాంట్లో ఫిట్టర్ అయినా. ఇంకా జన్నాట్య మండలి వింటర్ల నుండి పాటలు పాడి పెద్ద పాపులర్ అయ్యాడు. అయితే మా నాన్న ఎంతో డబ్బులు సంపాదించాడు అనుకుంటారు, కానీ ఏం సంపాదలేదన్న మా నాన్న. ఇంటి గురించి అసలు పట్టించుకోడు, ఉప్పులు ఉన్నాయి పప్పులు ఉన్నాయని కూడా చూడు. అయితే ఆయనకు ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఏంటంటే ఆయన ఊర్లో గుర్రం ఎక్కి తిరగాలంట, గుర్రపు స్వారీ చేయాలనేది కోరిక అండి ఆయన. అయితే ఆ కోరికతో ఏమైంది, ఆర్ నారాయణమూర్తి సినిమాకు, ఇదే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఆయన సినిమా పాటలు రాస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తే బెంగళూరు పోయి ఒక గుర్రాన్ని కొనుక్కొనేసి, బెంగళూరులో ఎట్లుంటది, కొంచెం చల్లదనము, ఆ గుర్రాలకు వాతావరణ పరిస్థితులు బాగుంటాయి. అయితే ఆ గుర్రాన్ని ఈ ఊరికి తీసుకుని వస్తే ఇక్కడ ఎండ దానికి తట్టుకోలేకపోయిందంట. తట్టుకోలేక ఒకరోజు పోతా ఉంటే ఒక ఎడ్ల బండి వస్తుంటే దాని మీదకి పోయిందంట. ఆ ఎద్దు బెదిరిపోయి వేరే వాళ్ళు డొక్కలో పొడిచిందంట. పొడిస్తే నీ గుర్రం వల్ల కదా మాకు జరిగింది అంటే ఆయన ట్రీట్మెంట్ చేయించాడంట. దీనికి కాళ్ళు పడిపోతే దాన్ని కొట్టి లేపడానికి 2 మనుషులు పెట్టుకున్నాడంట. అట్లా ఆయనకు ఆ గుర్రంలో తిరగాలని ఆ కోరిక, దానికోసం వచ్చిన డబ్బులన్నీ నాశనం చేశాడు. అంటే ప్రతి మనిషికి ఒక వ్యసనం ఏదో ఉంటుంది అని నేను చెప్పదలుచుకున్నా. చివరికి ఆ గుర్రం స్టోరీ అయిపోయింది. మళ్ళీ ఈసారి తెల్లటి గుర్రాన్ని తీసుకొచ్చి దాంట్లో తిరగాలని, దానికోసం డబ్బులు పోగేసుకుంటున్నాడని అని చెప్పింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి మనిషికి వీక్నెస్లు ఉంటాయి ఏదో ఒకటి. ప్రతి మనిషికి, ప్రతి విఐపికి ఒక వీక్నెస్ ఉంటుంది. అట్లా వీక్నెస్ ఈ జగ్గారెడ్డి కూడా ఉందేమో, మనం చెప్పలేము. ఎంతో కాలంగా మనసులో ఉండేది. ఇప్పుడు టిక్ టాక్లు వచ్చినాయి, టిక్ టాక్లు ఇప్పుడు బ్యాన్ చేసినట్లే. అప్పుడు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఆర్టిస్టులు అంతా టిక్ టాక్లు చేశారు. అంటే వాళ్ళ లోపల ఉండే నటుడు గాని గాయకుడు గాని బయటకు వచ్చారు. బయటకు వచ్చారు. అట్లా ఈయనలో కూడా మా మనసులో దాగి ఉంటది. ఇప్పుడు అంటే ఇది మానసిక శాస్త్రం మనకు సంబంధించింది కాదు. ఎవరైనా చిన్న సైకిల్ కొనిచ్చింది, పిల్లల సైకిల్, పెద్దోళ్ళకి దాన్ని ఎందుకు ఎక్కి తొక్కుతారు, ఎందుకంటే ఆ కోరిక తీరలేదు వీళ్ళకి. అలాంటి కోరిక ఏమన్నా జగ్గారెడ్డిలో ఉందేమో, అది ఇప్పుడు బయటకు వచ్చిందేమో అని చెప్పుకోవాలి మనం. అయితే ఇప్పుడు ఆయన పోస్టులు సోషల్ మీడియాలో వేస్తున్నారు, అది క్రియేట్ చేసినట్టే ఉన్నాయి, ఆయన ఓన్ ఫోటోస్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏది ఏమైనా చేయొచ్చు. కనిపెట్టడానికి కూడా ఉండట్లేదు అసలు. ఎందుకో ఒక 4 వాక్యాలు రాసి ఇది పాటగా కావాలని చెప్తే విత్ ఇన్ 5 minutes సింగర్ ఇంకా మొత్తం అయిపోయి వస్తుంది.
దానివల్ల ఎవరికి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. నిజమే. ఆ టాపిక్ వేరే, అది మరి తర్వాత మాట్లాడదాం మనము. అట్లా జగ్గారెడ్డి గారికి కూడా అలాంటి కోరిక కలిగి, సరే వచ్చింది మంచి ఫెరోసియస్ పొలిటీషియన్ కదా, అందుకని ఆయన ఎన్ని ఫోటోలు వేసి కావాలని రిలీజ్ చేసి అట్లా చేస్తున్నారేమో అని డౌట్. అంటే ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి అయ్యా నేను పలా సినిమాలో యాక్ట్ చేస్తున్నా అని చెప్పలేదు. ఇది కూడా వార్తలేదు. ఏమో నిజమో అబద్ధమో తెలియదు. భవిష్యత్తులో ఒకవేళ అది ఫేకే అనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పింది ఆయన రాడు వస్తాడు అనేది అది పక్కన పెడితే, ఇఫ్ ఇన్ కేస్ ఆయన వస్తే ఒక పొలిటీషియన్ గా ఉండి సినిమాల్లోకి వస్తే, పొలిటికల్ అంటే మనకి ఎలా ఉంటుందో తెలుసా, అంత ఎగిరి మాట్లాడి అంత ఆరోగెంట్ గా ఉండేవాళ్ళు. అదే ఆయన సినిమాల్లోకి వస్తే ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలాంటి రోల్ ఆయనకి బాగుంటుంది అనేది మీకు అనిపిస్తుంది? మీరు చెప్పండి. నేను ఒక మాట చెప్తా ఉంటావా, సినిమా ఇండస్ట్రీ వాడు ఎంత పెద్ద వాడరా అని ఇక్కడ ఎవరు పట్టించుకోరు. అది నిజం. పాలిటిక్స్ వేరు, ఇది వేరు. ఇంకొక ఉపమానం చెప్పాల్సి వస్తుంది నీకు. ఇప్పుడు కోటి రామకృష్ణ అనే డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన పర్సనల్ కారణాల వల్ల కొంతమంది పేరు మోసిన రౌడీలకు వేషాలు ఇచ్చాడు. ఆయన సెక్యూరిటీ కోసమని ఇచ్చుకున్నాడు వాళ్ళ వేషాలు. వాడు బయట వచ్చి ఏమ్రా అనేటోడు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సార్ అని అంటున్నాడు. క్యారెక్టరే మారిపోయింది సార్ అని అనుకుంటే వేషం వేయడు. కాబట్టి బయట ఎంత పెద్ద గొప్ప వ్యక్తి కానీ పహిల్మాన్ కానీ వీడికి వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తీరు మార్చుకోవాల్సిందే. ఆయన వచ్చినా కూడా ఏది బాక్సులు భద్రేం కాదు, మామూలే అంతే. ఓకే.